అందరికీ యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలుపుతున్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేను మాట్లాడబోయే అంశము పాప రోగానికి దేవుడు నియమించిన దివ్య ఔషధం. అయితే ఈ యొక్క అంశంలోనికి వెళ్ళబోయే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మనం ఈ వాక్యాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు ఈ లోకానికి పంపి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ విధంగా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను సంగతి నమ్మదగినదియు యోగ్యమైనది ఉన్నది అని చెప్పి వ్రాయబడి ఉన్నది. అయితే ఈ అంశంలో అసలు పాపం అనేది ఒక రోగమా అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదేంటి కొత్త పాప రోగం అంటున్నారు ఏంటినా అని మీరు అనుకోవచ్చు. రైట్, పాపము రోగమో కాదో ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి చూద్దాం. మనలో ఎంతోమందికి ఈ లోకంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏంటంటే, లోకం ఎందుకని నాశనం వైపు నడుస్తూ ఉంది? ఎందుకని లోకంలో మనం బయట చూస్తున్న ప్రపంచంలో ఎందుకు ఎక్కువ నాశనాలు జరుగుతూ ఉన్నాయి? ఎందరో మృగాల్లాగా మారిపోతున్నారు. ఎందుకని అన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఎందుకని అన్ని మానభంగాలు జరుగుతున్నాయి? ఎందుకని అన్ని హత్యలు జరుగుతున్నాయి? ఎందుకని అన్ని దోపిడీలు జరుగుతున్నాయి? అరే, పేపర్ తెరిస్తే ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. సో మనందరికీ ఏమనుకుంటాం అంటే, ఏంటి ఇలా అయిపోతుంది లోకం, అయ్యో ఏంటిది ఇలా అయిపోతుంది అని అనుకుంటామా లేదా? రైట్, అనుకుంటాం. దీనికి కారణం ఏమిటో కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనిషిని అనాది కాలం నుండి ఏలుతున్నటువంటి పాపము అనే ఈ రోగమే. అయితే ప్రతి మనిషికి మంచి చెడు అని రెండు ఉంటాయి. అయితే ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే, మనిషిలోని చెడుని బాగా విపరీతంగా ప్రేరేపించి సొంతగా తనని నాశనం చేసి, అంతేకాకుండా తనలోని ఆరోగ్యాన్ని నాశనం చేసి, లోకంలో ఉన్న వారిని కూడా ఇబ్బంది పరిచేలా ఈ పాపం అనేది చేస్తుంది. ప్రతి మనిషిలో దయాగుణం ఉంటుంది, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, అలానే ప్రతి మనిషిలో చెడు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ పాపంకున్న ఇది ఏమిటి అంటే, మనిషిలోని చెడుని మాత్రమే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకున్నారా, అరే ఎందుకని మనిషి ఎప్పుడు తప్పులు చేద్దామని అనిపిస్తూ ఉంటుంది? మనిషి ఎందుకని ఎప్పుడు ఏదో ఒక పొరపాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు? మనిషి హృదయం ఎందుకని స్థిరంగా ఉండదు? ఎందుకని ఎప్పుడు చెడునే ఎక్కువగా ఇష్టపడతాడు మనిషి అని చెప్పి మనలో అనేకమైనటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఇదే, మనిషిని అనాది కాలం నుండి ఏలుతున్న ఈ పాపం అనే రోగము. అయితే మనిషి ఈ పాపంతో ఎంతో సఫర్ అవుతున్నాడు. దీని నుంచి బయటపడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అనేక మంది ఉన్నారు. కానీ బయటపడలేక ఉక్కిరి బిక్కిరైపోతూ, నా బ్రతికింతేలే, ఇంకా నా బ్రతుకు మారదులే, ఇంక నేను ఇలా పతనం అయిపోవాల్సిందే, నా ఆరోగ్యం ఇలా క్షీణించిపోవాల్సిందే అనుకుంటూ ఎంతో నిరాశకి లోనవుతున్నారు. అయితే మీకు ఒక శుభవార్త ఏమిటంటే, దయచేసి గ్రహించండి, తండ్రి అయిన దేవుడు పరమాత్ముడు ఈ యొక్క పాపం అనే రోగానికి నియమించినటువంటి విరుగుడు మందే ప్రభువైన యేసుక్రీస్తు అని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఆ సమస్యను బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి రోగానికి ఒక మందు ఉంటుంది. ఆ మందు ఆ యొక్క రోగాన్ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. జలుబుకి ఒక మందు ఉంది, జ్వరానికి ఒక మందు ఉంది, టైఫాయిడ్ వచ్చినప్పుడు దానికి ఒక మందు ఉంది. టైఫాయిడ్ మందు తీసుకెళ్ళి జలుబు మందుకి వేరు, జలుబు చేసినోడికి జ్వరం మందు వేరు. అంటే ఏ రోగానికి ఆ మందు తయారు చేయబడింది. అయితే ముందుగా ఇది రోగం అంటున్నాం కదా, మరి పాప రోగానికి ఉన్న లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, మనకి ఏమనుకుంటాం, ఓహో దీని లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి అనుకుంటాం కదా. మరి పాప రోగానికి ఉండే లక్షణాలు ఏంటి అనుకుంటున్నారు? మొదటిగా ప్రేమని బాగా చల్లారుస్తుంది, డబ్బు మీద వ్యామోహం కలిగేలా చేస్తుంది, శరీర క్రియలను నెరవేర్చుకునేలా ఇది బాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరాన్ని పాప మలినాల వైపు నడిపించుకోవాలని చెప్పి ప్రేరేపిస్తుంది. సంతోషం, సమాధానము లేకుండా, శాంతి లేకుండా కృంగదీస్తుంది. దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. శరీరాన్ని రోగాల పాలకి గురి చేస్తుంది. చివరిగా మానవుణ్ణి ఇక్కడ ఈ లోకంలో ఉక్కిరి బిక్కిరి చేయటమే కాదు, ఆయనకి తెలియకుండానే మరణించిన తర్వాత నరకానికి ఈడ్చుకెళుతుంది ఈ పాపము. లోకంలో ఉన్న అన్ని పాపాల కన్నా ఈ రోజుల్లో లోకంలో రోగాల గురించి మాట్లాడుతున్నాం, కుదరని రోగాల గురించి మాట్లాడుతున్నాం. అన్ని రోగాల కన్నా మరింత భయంకరమైన రోగము మనిషిని మొదటి నుంచి ఏలుతున్న ఈ పాపము అనే ఈ రోగమే. ఈ పాపము అనే రోగము మొదట ఏం చేసిందో తెలుసా మీకు?
మనిషి నిరంతరము జీవించవలసిన వాడిగా సృష్టించబడ్డాడు దేవుని ద్వారా. కానీ ఈ రోజున మనిషి మరణిస్తున్నాడు. అనాది కాలంలో ఆది దంపతులైన అవ్వ ఆదాముల్లో వారు చేసిన తప్పును బట్టి, దేవుని మాటను తిరస్కరించటను బట్టి మరణ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు చిన్న పామును చూసి భయపడే మీరు, చిన్న శబ్దం వస్తే భయపడే మిమ్మల్ని దేవుడు మరణానికి విడిచిపెట్టాడు అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చావు అనేది సహజం కాదు. నిద్రపోవడం సహజమే, భోజనం చేయడం సహజమే. ఇవి మనం చేస్తాం, సంతోషంగా చేస్తాం. కానీ చావు మాత్రం భయంతో ఎంతగానో ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాం. గమనించండి, స్త్రీలు కానివ్వండి, స్త్రీలు కూడా చూడండి ఎంత బలహీన ఘట్టమని రాయబడి ఉంది బైబిల్లో. స్త్రీలు మరి చిన్న చిన్న వాటికి భయపడతానని రాయబడి ఉంది. కానీ మరణానికి విడిచిపెట్టాడు దేవుడు. అలానే పురుషుల్ని కూడా మరణానికి విడిచిపెట్టాడు. కారణం తెలుసా? ఎప్పుడైతే మానవుడు దేవుని మాట వినకుండా తనలోనికి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి మరణిస్తూనే ఉన్నాడు, ఉక్కిరిబిక్కిరైపోతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు మందుల విషయానికి వద్దాం. అసలు మందులు ఎలా కనిపెట్టబడతాయో ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మందులు ఎక్కడి నుంచి తీస్తారో తెలుసా అండి? మనం వేసుకునే టాబ్లెట్స్. ఈ రోజున మనకి ఏ జబ్బు వచ్చినా సరే మనం మందులు వేసుకుంటున్నాం కదా. మరి ఆ మందులు ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాయో తెలుసా మీకు? చెట్లలో నుంచి, ఆకుల నుంచి, చెట్ల వేర్ల నుంచి, ఫలాల నుంచి, ఇలా సృష్టిలో ఉన్నటువంటి మొక్కల నుంచి పదార్థము తీయబడి వాటిని వారు బాగా పేస్ట్గా చేసి వాటి మీద పరిశోధనలు జరిపి తీసుకొచ్చి ఒక టాబ్లెట్గా ఇచ్చి మనకి ఈరోజు అందిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఈరోజు బతుకుతున్నాడు అంటే కారణం చెట్లల్లో ఆ ఔషధ గుణం పెట్టబడింది కాబట్టి. అంటే మనిషి జబ్బుల పాలవుతాడని దేవుడు ముందుగానే తెలిసి తాను ఈ సృష్టిలో తాను సృష్టించినటువంటి ఫలవృక్షాలలో, ఈ చెట్లలో ఆ దివ్య ఔషధాన్ని ఆల్రెడీ సృష్టించి పెట్టాడు. ఒకవేళ దేవుడు గనక ఆ ఆకుల్లో గనక ఆ ఔషధ గుణాలు లేకుండా చేసి ఉన్నట్లయితే మనకు మందులు వచ్చేవి కావు, ఈ రోజున ఇంత సృష్టి ఉండేదే కాదు. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడే అనాది సంకల్పంలో మన రోగాల కొరకు మందులను ఈ సృష్టిలో దాచిపెట్టి ఉంచాడు. ఆ మందు ద్వారానే మనం ఈ రోజున బ్రతుకుతున్నాం. ఇది సాక్షాత్తు ఆ దేవుడే నియమించాడు. అందరికీ ఒకటే మందండి. ఈ చెట్లు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రకరకాల చెట్లు ప్రపంచం మొత్తం ఒకటే. కాబట్టి అందులోంచి తీయబడిన మందు ప్రపంచం మొత్తానికి దేవుడు నియమించాడు. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని ప్రపంచం మొత్తానికి వెలుగునివ్వటానికి దేవుడు నియమించాడు. అంతేకాదు వర్షాన్ని నియమించాడు, భూమిని పండాలి అని. భూమికి వెలుగునివ్వటానికి సూర్యుడు, భూమిని పండటానికి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తద్వారా మనం భోజనం చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అలానే మనకి రోగాల కోసం దేవుడే నియమించాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి ఫలవృక్షాలు చెట్లలో కానివ్వండి, వేళల్లో కానివ్వండి దేవుడు ఔషధ గుణాన్ని పెట్టాడు. కాబట్టే ఈ రోజున దేవుడు అందరికీ ఒకటే నియమించాడు. అలాగనే మనిషిని పట్టి పీడిస్తున్న పాప రోగానికి కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని విరుగుడు మందుగా మనకి నియమించాడు, లోకమంతటికి అనుగ్రహించాడు. చూడండి, మన శరీరానికి వచ్చిన జబ్బులకే దేవుడు శ్రద్ధ వహించి ముందుగానే ఆయన సంకల్పించి చెట్లలో ఔషధ గుణం పెడితే, మరి మనల్ని చంపుకు తింటున్నా, మన శరీరాల్ని మల్లం చేస్తున్నా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నా ఈ స్వభావాన్ని, ఈ పాపాన్ని దేవుడు పరిష్కారం చూపించలేదు అనుకుంటున్నారా? లేదండి. ఇదే శుభవార్త, ఇదే గుడ్ న్యూస్. దేవుడు అనాది సంకల్పంలోనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ పాపం అనే రోగానికి విరుగుడు మందుగా యేసుక్రీస్తు ప్రభువుని నియమించాడు అనే సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి టైఫాయిడ్ వచ్చింది అనుకుందాం. టైఫాయిడ్ వచ్చినప్పుడు నువ్వు డాక్టర్ని సంప్రదించినప్పుడు అతను మందులు ఇస్తున్నాడు, రైట్? ఆ మందులు ఇచ్చినప్పుడు ఆ మందులు నువ్వు వేసుకుంటున్నావు. మందును వేసుకున్న వెంటనే అలా ట్రీట్మెంట్స్ కొనసాగుతూ ఉండగా నీకు తగ్గుతుంది. అంటే నువ్వు మందు వేసుకుంటే నీకు తగ్గుతుంది. ఒకవేళ నువ్వు మందు వేసుకోలేదనుకో ఏమవుతుంది? తగ్గదు. అది క్రమక్రమేణా నీ లోపల ముదిరి ఇంకా జబ్బు తాలూకు లక్షణాలు ఇంకా పెరిగి నిన్ను ఎంతగానో కృంగదీసి నీరసపరిచి నిన్ను మరణానికి అప్పచెప్తుంది. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను చూడండి. ఎంత టెక్నాలజీ పెరిగినా, నువ్వు ఎంత ధన సంపన్నుడు అయినా, నీకు ఎంతమంది బలగాలు ఉన్నా, నీకు కోట్ల ఆస్తి ఉన్నా, నీకు ఎంత పరిజ్ఞానం ఉన్నా, టైఫాయిడ్ అనే రోగం వచ్చినప్పుడు దాని తాలూకు నువ్వు మందు వేసుకోకపోతే నీకు తగ్గదు. అవునంటారా కాదంటారా? నువ్వు ఎంత ధనం ఉన్నప్పటికీ, నీకు ఎంత పేరు ఉన్నప్పటికీ, నీకు టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ, ఎప్పుడైతే నువ్వు టైఫాయిడ్కి సంబంధించిన మందు వేసుకోలేదో అప్పుడు ఖచ్చితంగా మరణిస్తావు. అలాగనే ఇప్పుడు చూడండి, ఈ పాపం అనేది చూడండి, పాప నియమానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నియమించాడు.
మనం అనుకుంటూ ఉంటాం, అరే ఏంటి ఇంత టెక్నాలజీ పెరుగుతుంది బయట, ఇంత డబ్బు ఉంది కదా, ఇన్ని వసతులు ఉన్నాయి కదా బయట, ఎందుకని ఇంకా ఘోరాలు ఇలా జరిగిపోతున్నాయి, ఎందుకని మనుషులు ఇంకా రోగాల పాలవుతున్నారు, ఎందుకని మనశ్శాంతి లేకుండా పోతుంది? అరే ఎన్ని ఉన్నా మనిషిలో ఆనందం కానీ శాంతి కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా కొంచెం కూడా శాంతి లేకుండా పోతుందని ఇప్పుడు ఆలోచించారా? కారణం ఏంటి తెలుసా? దేవుడు నియమించిన యేసుక్రీస్తు ప్రభువుని, ఆ విరుగుడు మందుని నువ్వు అంగీకరించకపోవడమే. సహోదరుడా, సహోదరి, దేవుడు నియమించిన మందు ఆకుల్లోంచి తీసింది ఆయన నియమించిందే. అలానే యేసుక్రీస్తు ప్రభువుని కూడా నియమించింది మరెవరో కాదు, ఆ దేవాది దేవుడే, ఆ పరమ తండ్రే, ఆ పరమ ప్రభువే యేసుక్రీస్తుని విరుగుడు మందుగా ఈ పాపానికి ఆయన నియమించాడు. ఇంతకుముందు మందులు లేని సమయాలలో అలానే పాపం మరణించేవారు. తర్వాత ఏం చేసేవారంటే ఇలా సువ్వలు తీసుకొని నిప్పు సువ్వలతోటి ఇలా కాల్చేవారు. కాలుస్తా అలా ఆ జబ్బుకి నయమయ్యేటట్టుగా వాడు చూసేవారనమాట. అయితే చూడండి, తర్వాత మందులు కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి జబ్బుకి మందులు కనిపెట్టిన తర్వాత అది ఏం చేస్తున్నాం? ప్రపంచం మొత్తానికి సర్క్యులేట్ చేస్తున్నాం కదా, నీ దగ్గర దాచిపెట్టుకుంటున్నామా? ఇప్పుడు చూడండి, మన షుగర్కి ఒక మెడిసిన్ వచ్చిందని, క్యాన్సర్కి ఏదో కొత్త మందు కనుక్కున్నారు అని ఈ రోజున మనం ఎన్నో వెబ్సైట్స్లో చూస్తూ ఉన్నాం. వాటిని పబ్లిష్ చేస్తున్నారు. ఎందుకని? ఆ రోగంతో బాధపడేవారు దాని నుంచి విముక్తి పొందాలని. అంతేగాని ఒక మందుని కనుక్కున్న తర్వాత దాన్ని వాళ్ళు అట్లా నట్టి పెట్టేసుకుంటున్నారా? వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారా? లేదు కదండి. ప్రపంచం అంతటికీ పబ్లిష్ చేస్తున్నారు. కారణం, ఈ జబ్బుతో బాధపడుతున్నారు అనేక మంది ఉన్నారు కాబట్టి. దేవుడు నియమించినటువంటి, దేవుడిచ్చిన ఆ ఔషధమే, దేవుడు ప్రజలందరికీ నియమించిన ఔషధమే ల్యాబ్లో పరిశీలించి కనుక్కున్న తర్వాత ప్రపంచం మొత్తానికి ఇస్తున్నాం కదండి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు సువార్త కూడా ప్రకటన ఇదే. సహోదరి, సహోదరుడా, ఏమనుకుంటున్నావు? యేసుక్రీస్తు సువార్త అంటే నువ్వు మత ప్రచారం కాదు ఇది. ఆది సంకల్పంలో దేవుడు ఈ పాపమనే మనిషిని కృంగదీస్తున్న, మనిషికి నెమ్మది లేకుండా చేస్తున్న ఈ పాపమనే రోగానికి విరుగుడు మందు దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా ఈ యొక్క గొప్ప స్వస్థత జనాలకి కలుగుతూ ఉంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ఇంతకుముందు ఏం చేసేవారంటే, పాపానికి విరుగుడు కోసం ఏం చేసేవారంటే పొట్టేళ్లని బలివ్వటం, మేకపోతుల్ని బలివ్వడం అలా చేసేవారు ఇంతకు మునుపు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధ మానవుడిగా వచ్చి, దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడికి భూమి మీదకి పరిశుద్ధ మానవుడిగా జన్మించి లోకమంతటి కోసం ఒకేసారి ఆయన రక్తాన్ని చిందించాడు. చూసారా, ఇప్పుడు మనం వేసుకునే టాబ్లెట్స్ ఆకుల్లోంచి తీసినప్పుడు ఏం చేస్తాం? మంచి శుభ్రంగా వాటిని కడుగుతారు, చక్కగా దాన్ని శుభ్రపరిచి దాన్ని వనమూలికలు తయారు చేసి అందులోంచి మందు తీస్తారు. అంతేగాని మురికి వాటిని తీసుకొచ్చి మురికి వాటిని ఉన్నట్టుగా మందులు కలిపి మనకి ఇవ్వరు కదా. అంటే గమనించండి, ఏదైనా మనకి జబ్బు వచ్చినప్పుడు దాన్ని తయారు చేసే మందు ఎంతగానో దాన్ని శ్రేష్టమైనదిగా తయారు చేస్తారు, దాన్ని శుభ్రపరిచి చక్కనిదే ఇస్తారు. అలానే యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధుడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అయితే చాలామంది ఇది మత ప్రచారంగా అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక్క బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడలేదు అని చెప్పి నేను మీకు దయచేసి మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఖురాన్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని వ్రాయబడి ఉంది. అనేక భారత ప్రాచీన గ్రంథాల్లో కూడా పరిశుద్ధ దేవుడే యజ్ఞమైపోతాడు లోక కళ్యాణం కోసం అని చెప్పి గ్రంథాల్లో వ్రాయబడింది. అంటే దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఎలా ఉండగలిగాడు ఈ భూమి మీద? మరి మనకు తెలిసినంత మట్టికి మనకు ఊహకు అందదు కదా అది, ఒక మనిషి పరిశుద్ధంగా జీవించడం అంటే. కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా జన్మించాడు. కారణం ఏంటంటే ఒక్క పరిశుద్ధ మానవుని రక్తం ద్వారానే ఈ లోకానికి పాప విమోచన కలుగుతున్నది. ఇది దేవుడు నియమించినటువంటి దివ్య ఔషధం. ఈ పాప రోగానికి దేవుడు నియమించిన విరుగుడు మందు. అయితే నువ్వు అనుకుంటున్నావు, నా బతికింతేలే, నిన్నకి నా బతుకు మారదులే, నేను ఇలా నీరసించిపోవాల్సిందే, నేను ఇలా కృషించిపోవాల్సిందే అని అనుకుంటున్నావు. లేదు, అలా బాధపడాల్సిన అవసరం లేదు సహోదరి, సహోదరుడా. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు లేదా ఏమైనా జలుబు వచ్చినప్పుడు నువ్వు మందులు వేసుకుంటున్నావు కదా, మందులు వేసుకుంటే తగ్గుతుందా, తగ్గట్లేదా? నువ్వు మందు వేసుకుంటే అంటే నీకు వచ్చిన ఆ జబ్బు తాలూకు మందుని నువ్వు ఎప్పుడైతే వేసుకుంటున్నావో, ఆ కోర్సుని నువ్వు ఎప్పుడైతే వాడుతున్నావో తప్పకుండా నీకు స్వస్థపడుతుంది కదా. అంటే నీకు వచ్చినటువంటి జబ్బుకి దేవుడు ఆల్రెడీ మందుని నియమించాడు. ఎప్పుడైతే ఆ మందును నువ్వు గ్రహించావో, ఆ మందును నువ్వు వేసుకుంటున్నావో తగ్గుతుంది. అలాగనే మన మనస్సులో కూడా ఈ రోజున ఎంతగానో భారం నిండిపోయి ఉంది. భయము, భీతితో నిండిపోయి ఉన్నాం, ఎన్నో రోగాలతో నిండిపోయి ఉన్నాం. మన మనస్సుని నియంత్రించుకోలేక, మనస్సుని కంట్రోల్ చేసుకోలేక ఎంతగానో వేదన పాలవుతున్న వారు అనేక మంది ఉన్నారు. అనేక అలవాట్లకి లోనై వాటి నుంచి బయటికి రాలేక ఇంతేలే నా బతుకు అని చెప్పి కృంగిపోయేవారు ఉన్నారు. సహోదరుడా,
నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకు ఇంతే కాదు. నీకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు జ్వరం తాలూకు మందు వేసుకుంటున్నప్పుడు నీకు తగ్గుతుంది నిజమైతే, ప్రకృతిలో నుంచే దేవుడు యేసుక్రీస్తుని ప్రకృతిగా జన్మింపచేసి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న పాపం అనే రోగానికి విరుగుడు మందుగా ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించాడు, నియమించాడు, అందరి కొరకు నియమించాడు. ఎప్పుడైతే నువ్వు ఈ మందును వేసుకుంటావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు అంగీకరిస్తావో తప్పక నువ్వు మనశ్శాంతిని అనుభవిస్తావు, నీ రోగాల నుంచి బయటపడతావు, సంపూర్ణ సమాధానంతో నువ్వు బయటకు వస్తావు. అయితే ఉత్త మాటలే కాదు కదండి మనం చెప్పుకునేది, చేతలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక దేవుడిని ప్రకటిస్తున్నాము అంటే గుడ్డిగా ఇప్పుడు నేను విశ్వసించట్లా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నా, రైట్. ఇప్పుడు మనం ఏమన్నాము, ఈ రోగానికి ఆయన మందు అన్నాం. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో తప్పకుండా వారి జీవితాల్లో మార్పు అనేది రావాలి కదా, తప్పకుండా వారి జీవితాల్లో చైతన్యం అనేది చూడాలి కదా. ఇప్పుడు చూడండి, మదర్ తెరీసా మనకి తెలుసు కదా. మదర్ తెరీసా ఎంతోమంది అనాథ పిల్లలకి, లెప్రసీగా ఉన్న వారిని చేరదీసి ఎంతోమందికి ప్రపంచంలో గొప్ప సేవ చేసింది కదా. తనన్న మాటలు తెలుసా మీకు? తనేమందంటే, నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని అన్నాడు. అంతేకాదు మన కోసం కాదు ఇతరుల కోసం బ్రతకాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూసారా? అంతేకాదండి, ప్రపంచంలో ఒక స్కాలర్ ఏం చేశాడంటే ప్రపంచం మొత్తంలో టాప్ 100 లిస్ట్ని తయారు చేశాడు. అంటే ప్రపంచాన్ని మార్చిన వారిలో ఎవరైతే ప్రపంచాన్ని బాగా మార్చారో, మంచి మార్గంలోనికి మార్చారో, అలా మార్చిన వాళ్ళల్లో మొదటి 100 మందిని వాళ్ళు పేర్లు తీసి వాళ్ళు సర్వే చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి పేరు ఎవరిదో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తుదే. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పు ఇంకా ఎవరు ఎక్కడా తీసుకురాలేదు అని ఒప్పుకోక తప్పదు. ప్రియులారా, మీరు నెట్లోకి వెళ్ళి చూసినా, మీరు సర్వేల్లో చూసుకున్నా, ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళ నంబర్ 1 అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఆయన చేసే దాంట్లో అనేక మార్పులు ఉన్నాయి. అందులో 2 మీతో పంచుకుంటాను. మొదటిది ఏమిటంటే, ఈ రోజున మనం హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో హాస్పిటల్స్ వచ్చిన అసలు హాస్పిటల్స్ ఎలా తయారయ్యాయో తెలుసా మీకు? ఎవరైతే యేసుక్రీస్తుని చూసి, ఆయన యొక్క దయా హృదయాన్ని చూసి ప్రేరేపితులయ్యారో వారే ఈ కుష్టి రోగుల కొరకు, ఈ అనాథుల కొరకు, ఈ పేదవారి కొరకు, వారికి సేవలు అందించడం కొరకు ఈ హాస్పిటల్స్ అనేది ప్రారంభించడం ప్రారంభమైంది. ప్రపంచంలో హాస్పిటల్స్ అనే వాటిని ప్రారంభించిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఈ క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తుని చూసి ఆకర్షితులైన వారు, ఆయనలోని దయాగుణానికి వాళ్ళ హృదయాలు కరిగిపోయి ఆయనలోని ఉన్న సేవా గుణమే వీరు కూడా చూపించాలని చెప్పి చేయడం జరిగింది. అంతేకాదు మరి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. థామస్ గెహిల్ అని ఒక అమెరికన్ స్కాలర్ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా మీకు? మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఉన్న రాసినటువంటి లిటరేచర్స్ అన్నిట్లో, హ్యూమన్ లిటరేచర్స్ అన్నిట్లో సమసమాజము గురించి వ్రాయబడిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందా అంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథము. అది ఏ వాక్యం అంటే గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ధనికుడని లేడు, స్వతంత్రుడని లేడు, క్రీస్తునందు అందరూ ఒక్కటే అనే ఈ మాట ఇది ఎవరు చెప్పారు తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్పారు. అసలు అపోస్తలుడైన పౌలు గురించి మీకు తెలుసు కదండి. అపోస్తలుడైన పౌలు అనేవాడు ఇంతకు మునుపు క్రీస్తుని వెంబడించే వారిని చంపి వాళ్ళని చిత్రహింసలకి గురి చేసి చెరసాల్లో వేసి వాళ్ళని ఎంతో వేదనకి గురి చేసిన వాడు. క్రీస్తు సువార్త అంటేనే వ్యతిరేకించిన వాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు సువార్త ఎక్కడ ప్రకటించబడినా వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని చంపుతూ తాను ఎంతగానో వేదనకి గురి చేసినటువంటి వ్యక్తే ఈ అపోస్తలుడైన పౌలు. ఇంతటి ఘోరమైనటువంటి పాపి, ఇంతటి ఘోరమైన వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా దర్శించబడిన వాడై తాను సంపూర్ణంగా మారి ఇంతటి గొప్ప మాట చెప్పగలిగాడు. అంటే హ్యూమన్ లిటరేచర్లోనే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఈ సమసమాజం గురించి అందరూ ఒకటే, అందరు మనుషులు ఒకటే అనే ఈ తత్వాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభావితమైనటువంటి, యేసుక్రీస్తు ద్వారా దర్శింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు. చూసారా ఎంతటి ఘోర పాపిని యేసుక్రీస్తు ఎలా మార్చి ఎంత ఆశ్చర్యకరంగా మార్చాడో. అంటే మీరు ఇప్పుడు మార్పు కనిపిస్తుంది కదా, ఇతనిలో మార్పు చూస్తున్నాం కదా. అంతేకాదు ఇతను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటం కూడా మనం చూస్తున్నాం కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మానవులందరి కొరకు మరణించాడు, తన శిలువ మీద ఆయన త్యాగం చేశాడు. ఇది దేవుడు అనాదిలోనే సంకల్పించాడు, దీన్నే విరుగుడు మందుగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో తన పాపాలను తొలగించుకుంటారో, ఈ పాపం మీద పట్టుత్వం అనేది
పోతుంది. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ప్రేమని చల్లారుస్తుంది అది ఇదని చెప్పాను కదా, పాపం కొన్ని లక్షణాలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావో ప్రేమని బలపరుస్తుంది, శాంతి సమాధానాన్ని మెండుగా అనుగ్రహిస్తుంది, శరీరాన్ని రోగాల పాలు కాకుండా చూస్తుంది, దేవుణ్ణి ఘనపరిచేలా చేస్తుంది. అంతేకాదు పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేస్తుంది. చూసారా దేవుని యొక్క ప్రేమ? దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకున్నారు ప్రియులారా? దేవుడికి ఎంత ప్రేమ లేకపోతే ఆయన సాక్షాత్తు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన దగ్గర పంపిస్తారు. ఆయన సాక్షాత్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు అంటే ఈ పాపం అనే రోగము ఎంత భయంకరమైందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంటే మానవుడు ఎంతటి శిక్షకి లోనవబోతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే మరి దీని యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉండబోతుందో, మరి మానవులు యేసుక్రీస్తుని అంగీకరించకుండా తన పాపాలను తొలగించుకోకుండా మరి మరణిస్తే ఎంతటి ఘోరమైన శిక్షలకి గురవ్వాల్సి వస్తుందో అనేది ఒక్కసారి తలుచుకుంటేనే ఎంతగానో భయం వేస్తుంది. కాబట్టి మనం అందరము కూడా తండ్రి అయిన దేవుడు నియమించినటువంటి ఈ యొక్క విరుగుడు మందు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరిస్తామో మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, మనలో గొప్ప మార్పు వస్తుంది, మనలో శాంతి సమాధానాలైన వస్తాయి. అంతేకాదు శరీర క్రియలను జయించే శక్తి కూడా వస్తుంది. ఈ రోజున చూస్తున్నాం కదా, అనేక మంది ఎన్నో వ్యసనాలకి బానిసైపోయి దానిలోంచి బయటికి రావాలి అని ప్రయత్నిస్తున్నారు, కానీ వాటి నుంచి బయటికి రాలేక ఎంతో అతలాకుతలం అయిపోతున్నారు. మరి అటువంటి వారు మార్పుని కోరుకుంటున్నారు కదా. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని మార్పు చెందేటట్టు చేసిన వ్యక్తుల్లో ప్రప్రథమమైన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు. కాబట్టి ఈ ప్రభువుని మనం అంగీకరిద్దాం. అంతేకాదు మనలో ఉన్నటువంటి పాప రోగానికి విరుగుడు మందుగా మనం ఆయన అంగీకరించి ఆయన ద్వారా మన పాపాలని తొలగించుకొని శాంతి సమాధానాన్ని సమృద్ధిని ఆశీర్వాదాన్ని మనం అంగీకరించడమే కాకుండా మన ద్వారా అనేక మందికి కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మనం చేద్దాం. కాబట్టి ఈ యొక్క సువార్త ఈరోజు ప్రపంచం అంతటా ప్రకటింపబడుతుంది. అంతే కదండి, ఒక మెడిసిన్ కనుక్కున్న తర్వాత ప్రపంచం అంతా ప్రకటింపబడుతుంది కదా, అలానే యేసుక్రీస్తు సువార్త కూడా ఈ గుడ్ న్యూస్ అనేది ప్రపంచం అంతా ప్రకటింపబడుతుంది. అందరూ రక్షణ సువార్త పొందాలి అని. దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో ఫలింపచేయును కాక. ఒక చిన్న పాట పాడతానండి. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపారి నాకై ప్రాణమిచ్చితివి. ఇప్పుడు మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన పరలోకపు తండ్రి, నీ ఘననామానికి బంగారు పాదాలకు వేలాది కోట్లాది వందనాలనైనా. ప్రభువా నాయనా తండ్రి, నీ అనాది సంకల్పంలో నాయనా ఈ పాపం అనే రోగానికి ప్రభువా నాయనా తండ్రి నీవు నియమించినటువంటి విరుగుడు మందని యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటింపజేసినందుకు వందనాలు. ప్రభువా ఈ యొక్క సత్యాన్ని అందరూ గ్రహించి నాయన వారు వేదనలోంచి బయటికి వచ్చేలాగున ప్రభువా దీన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడమే కాకుండా అనేక మందికి ప్రభువా నేను దాని యొక్క మంచి శుభవార్త ప్రకటింపబడి ప్రతి ఒక్కళ్ళు విముక్తి పొందాలని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ రోజున బయట ఎంతో భయంతో కూడుకున్నాయి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పాపం మనిషిని బాగా ప్రేరేపించడం ద్వారా నాయన ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాయన. ప్రభు అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు యొక్క సువార్త అందరికీ అంది. అందరూ ప్రభానైనా యొక్క విరుగుడు మందును వేసుకొని ప్రభానైనా తండ్రి తన యొక్క పాపాల మీద జయాన్ని సంపాదించి వాళ్ళ యొక్క జీవితాల ప్రభు మార్పు చెంది వారు ఆశీర్వదించబడటం కాకుండా ప్రభు అనేక మంది ఆశీర్వదకరంగా వాడిని మార్చమని ప్రభానైనా ఎందరైతే ఈ వాక్యం విన్నారో వీరందరిని ఆశీర్వదించి అయా విన్న ఈ వాక్యాన్ని నలుగురికి ప్రకటింప చేయనట్లుగా నీవే దీవించమని, నీవే ప్రభువా నాయన అందరి మనోనేత్రాలను తెరిచి ప్రభువా నాయన వారి జీవితాల్లో శాంతి సమాధానాన్ని నింపమని ఈ చిన్ని మొలని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమెన్. మీరు ఈ కార్యక్రమాన్ని విన్నారు కదా. అయితే దేవుడు మహాకృపను బట్టి నాకు ప్రభు తన కృప ద్వారా ఎన్నో మంచి వర్తమానాలు అనేక మర్మాలు నాకు బోధించడం జరిగింది. ఈ యొక్క రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలని దేవుడు బహుగా ఆదరించబోతున్నాడు, బహుగా బలపరచబోతున్నాడు. ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది మనోనేత్రాలు తెరవబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థించండి. ఈ కార్యక్రమం గురించి మీరు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ వంతుగా మీరు కూడా ఈ యొక్క పరిచయం బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు వినటమే కాదు, ఈ విని
మీరు విన్న వాటిని మీరు ఫలింపచేసుకొని మీలో అనేక మందికి మీరు వినేటట్టుగా ఈ కార్యక్రమం అనేక మంది చూసినట్లుగా దయచేసి ప్రేరేపించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఎన్నో అద్భుత సత్యాలు మర్మాలు బయలుపరచాడని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడబోయే అంశము మనిషి ఎలా ప్రశాంతంగా జీవించగలడు, హౌ కెన్ వి లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్ అనే టాపిక్ మాట్లాడబోతున్నాను. అంతేకాదు ఈ యొక్క అపవాది ఈ లోకాన్ని ఎలా మోసపుచ్చిందో ఈ గొప్ప వర్తమానాలు మీకు పంచుకోబోతున్నాను. దీని ద్వారా మీరు మనోనేత్రాలు తెరవబడతాయి, ఎంతో మీరు విడిపించబడతారు. మీకు అపవాది ఎలా మోసపుచ్చాడో మనల్ని మన దేవుడి దగ్గర నుంచి ఆ గుట్టు రట్టు చేయబోతున్నాను. కాబట్టి మీరు తప్పక ఈ కార్యక్రమాలు తిలకించండి, అనేక మందిని చూసేటట్టుగా మీరు ప్రేరేపించవలసిందిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగనే మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ముందు ముందు ఈ కార్యక్రమాన్ని బలపరచుటకు మీ యొక్క సహాయాన్ని కూడా మీరు అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.